హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 27 జూన్ 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్, ఇందులోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ యొక్క నెల ఈ అనాలిసిస్ సంబంధించినటువంటి డీటెయిల్ లిస్ట్ కూడా నేను కింద ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గెటింగ్ అవుట్ ఆఫ్ గన్స్, జెమ్స్ అండ్ స్టీల్ క్రైసిస్. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన భారతదేశం అనేది 3 రకాలైనటువంటి క్రైసిస్తో ఉందన్నమాట. ఒక క్రైసిస్ ఏంటంటే గన్స్, రెండో క్రైసిస్ ఏంటంటే జెమ్స్ అండ్ మూడో క్రైసిస్ ఏంటంటే స్టీల్. గన్స్ అంటే ఏంటంటే మనకు చైనాకే ఆల్రెడీ యుద్ధం నడుస్తుంది, అంటే ఆ యొక్క బోర్డర్ టెన్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది గన్స్. జెమ్స్ అనే కనుక మనం చూస్తే కనుక మనం ఆల్రెడీ కోవిడ్-19తో మనం బాధపడుతున్నాం. ఈ కోవిడ్-19 కారణంగా ఏమవుతుంది, చాలా వరకు మన యొక్క హెల్త్ సిస్టమ్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. ఇక థర్డ్ వన్ వచ్చేసి స్టీల్ అంటే ఏంటి, కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ ఏర్పడింది. సో ఈ లాక్డౌన్ ఏర్పడిన తర్వాత ఇండస్ట్రియల్ రంగం, స్టీల్ అనేది చెప్పాలి అంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ రంగంలోనే ఎక్కువగా స్టీల్ అనేది ఉంటుంది అనమాట. ఏ ఇండస్ట్రీ అయినా ఉండాలి అంటే ఫస్ట్ స్టీల్తోనే ఆ సంస్థ అనేది ఉంటుంది అనమాట. సో దాంట్లో అన్ని పనిముట్లన్నీ కూడా స్టీల్తో రిలేటెడ్ ఉంటాయి కాబట్టి స్టీల్ అన్నారు. సో ఈ 3 క్రైసిస్తో పాటు మనకు 4వ క్రైసిస్ కూడా వచ్చింది. ఆ 4వ క్రైసిస్ కూడా ఈ యొక్క ఆదరణ అతను ఇంటర్నల్గా దీని గురించి చర్చించాడంట. ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క అంటే ఈ టాపిక్ అనేది దేనికి ఇంపార్టెంట్ పాయింట్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సో గన్స్, జెమ్స్ అండ్ స్టీల్స్ అనే క్రైసిస్ కింద చూసుకుంటే, గన్స్ మనకేంటి చెప్పాం కదా, ఆల్రెడీ ఎల్ఏసీలో ఈ యొక్క మిలిటరీ క్రైసిస్ అనేది ఏర్పడింది. సో చైనాకి ఇండియాకి బోర్డర్ పరిస్థితులు బాగలేవు. సో పాకిస్తాన్తో కూడా పరిస్థితి అలానే ఉంది. నెక్స్ట్ జెమ్ వచ్చేసి కోవిడ్-19 వైరస్ అసోసియేటెడ్ విత్ హెల్త్ క్రైసిస్. స్టీల్ వచ్చేసి స్టీల్ క్రైసిస్ అనేది మనకు మామూలుగా ఇండస్ట్రీస్లోను, తర్వాత ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే బిజినెస్. సో ఈ యొక్క లాక్డౌన్ కారణంగా ఏమైంది, చాలా వరకు ఈ యొక్క బ్యాంక్ రప్టసీ అనేది ఏర్పడింది అనమాట. సో దీనివల్ల ఏమైంది, ఎకనమిక్ క్రైసిస్ అనేది ఏర్పడింది అనమాట. సో నెక్స్ట్ మనం కామన్ రిక్వైర్మెంట్స్ అంటే రిజాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏం చేయాలంటే సిగ్నిఫికెంట్ అండ్ అబెండెంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే మన భారతదేశానికి ఈ యొక్క సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే మనకు సరైనటువంటి ఆర్థికమైనటువంటి అబెండెంట్ అంటే సరిపోయేంత ఆర్థికమైనటువంటి సహాయం అనేది అవసరం అనమాట. రిసోర్సెస్ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. సో మిలిటరీ క్రైసిస్ మామూలుగా మనకు ఈ గన్స్ గురించి చూసుకుంటే, ఈ యొక్క మిలిటరీ క్రైసిస్ దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకు స్ట్రాటజిక్ మిలిటరీ యాక్షన్ అనేది ఇండియా డిఫెన్స్ సిస్టంలో ఫారెన్ అఫైర్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క చైనా క్రైసిస్ వచ్చింది కాబట్టి, చైనాతో యుద్ధం వస్తుంది కాబట్టి ఇప్పుడు మన భారతదేశం అనేది ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం యాక్చువల్గా ఈ యొక్క 2020-21 ప్రకారం మన యొక్క జీడిపిలో ఈ యొక్క ఆర్మీకి ఎంత సమ్ కేటాయించామంటే 2.1% మాత్రమే కేటాయించాం. యాక్చువల్గా మనకు 1999లో కాశ్మీర్ యుద్ధం జరిగినప్పుడు యాక్చువల్గా మన జీడిపికి 20 టైమ్స్ అనేది ఎక్కువగా అనేది ఖర్చు అయిందనమాట. మన జీడిపికి 20 టైమ్స్ ఎక్కువైంది. కానీ ఇప్పుడు ఉన్నది ఇంకా అంతకన్నా పెద్ద దేశం. మనం అప్పుడు కాశ్మీర్ యుద్ధంలో అంటే కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న దేశం ఏ దేశం అంటే మనతో యుద్ధం చేసిన దేశం అంటే పాకిస్తాన్. కానీ ఇప్పుడు చైనా మాత్రం చాలా పెద్ద దేశం, అంటే పాకిస్తాన్ కన్నా ఎన్నో రెట్లు పెద్ద దేశం, ఎంతో అంటే పవర్ఫుల్ దేశం కాబట్టి. సో ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేం. సో మనకు మినిమం 1 to 2% అనేది ఈ జీడిపిలో కేటాయించిన అమౌంట్ కన్నా కానీ ఎక్కువ అమౌంట్ అనేది ఇప్పుడు మనం ఈ యొక్క యుద్ధం కోసం మనం కేటాయించాల్సిన అవసరం ఏర్పడిందనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క ఇంకా ఏంటి 2019 లెక్క ప్రకారం ఏంటి అంటే మన భారతదేశం అనేది 2.4% అనేది జీడిపిలో ఈ యొక్క ఆర్మీ ఖర్చు పెట్టిందనమాట. సో దీనికి ఏంటంటే థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్, ప్రపంచంలోనే అత్యంత 3వ పెద్ద దేశం అనమాట. ఏది ఈ యొక్క మిలిటరీ కోసం రక్షణ రంగానికి సంబంధించి ఖర్చు చేసే దాంట్లో మన భారతదేశం అనేది చాలా వరకు థర్డ్ అనమాట. చైనా డిఫెన్స్ బడ్జెట్ ఈజ్ నియర్లీ 4 times లార్జర్, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్. ఇప్పుడు చైనా బడ్జెట్ కింద చూసుకుంటే, డిఫెన్స్ బడ్జెట్ కింద చూసుకుంటే మన దేశానికి 4 రెట్లు ఎక్కువ ఉంది. సో వాళ్ళలోనే ప్రపంచంలోనే 2వ అత్యంత పెద్దదైనటువంటి ఖర్చు చేసే దేశం అనమాట మిలిటరీకి. నెక్స్ట్ మనం హెల్త్ క్రైసిస్ కింద చూసుకుంటుంటే ఈ కోవిడ్-19 క్రైసిస్ డిమాండింగ్ కాన్స్టెంట్ మానిటరింగ్ ఇన్ ఆల్ స్పియర్స్ బై ద హెల్త్ మినిస్ట్రీ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఈ యొక్క హెల్త్ మినిస్ట్రీ అనేది అందరినీ ఒకసారిగా ఈ యొక్క ప్రభావితం చేసే అంశం అనేది ఈ కోవిడ్-19 అనమాట. అందరినీ అతలాకుతలం చేస్తుంది. గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ హెల్త్ ఈజ్ 1.5% ఆఫ్ ద జీడిపి. మన భారతదేశం మొత్తం జీడిపిలో ఎంత ఖర్చు చేస్తుంది ఈ యొక్క హెల్త్ క్రైసిస్ కంటే 1.5% మాత్రమే ఖర్చు చేస్తుంది. చైనాకి చూస్తే 3% జీడిపి, తన జీడిపిలో 3%. యూఎస్ అయితే తన జీడిపిలో 9%. అంటే ఇప్పుడు మన జీడిపి వాల్యూ చైనా జీడిపి వాల్యూ కన్నా తక్కువ, యూఎస్ జీడిపి వాల్యూ కన్నా మనం తక్కువ. మనకు తక్కువ ఉన్నప్పటికీ మనం 1.5% మాత్రమే కేటాయిస్తున్నాం. వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళు ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మన భారతదేశానికన్నా చూసుకుంటే ఈ 2 దేశాలు చాలా ఎక్కువ రెట్ల మొత్తంలోనే ఈ యొక్క జీడిపి అనేవి స్పెండ్ చేస్తున్నాయి అన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ విల్ నీడ్ అడిషనల్ ఫండ్స్
equivalent of at least 1% of GDP to continue the fight against the COVID-19. అంటే ఇప్పుడు మనకు 1.5% అనేది జీడిపి అనేది కేటాయించాం. కనీసం ఒక 1% అనేది జీడిపి కనుక ఇంకా పెంచితే ఈ కోవిడ్-19 క్రైసిస్ని మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఎకనామిక్ క్రైసిస్ కనుక చూసుకుంటే మన ఎకనామిక్ క్రైసిస్ అనేది కోవిడ్-19 రాకముందుకే మన ఎకనమీ పరంగా చాలా వరకు దెబ్బతిని ఉంది మన భారతదేశం. సో ఇప్పుడు ఈ కోవిడ్-19 తర్వాత ఏమైందంటే ఎకానమీ అనేది పూర్తిగా దిగజారిపోయిందనమాట. సో ఇక 4 మేజర్ డ్రైవర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సివియర్లీ ఇంపాక్టెడ్ బై లాక్డౌన్. ముఖ్యంగా 4 రంగాలు అనేవి చాలా వరకు దెబ్బతిన్నాయి అనమాట. పీపుల్స్ ఆర్ స్పెండింగ్ ఆన్ కన్జంప్షన్. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు వాళ్ళ యొక్క వాడకానికి సంబంధించినటువంటి వస్తువుల మీద ఖర్చు చేయడం అనేది తగ్గించారు. గవర్నమెంట్ స్పెండింగ్స్ కూడా తగ్గిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది, తర్వాత ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది తగ్గిపోయింది. ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే విదేశాలతో చేసే ఏదైతే వర్తకం ఏదైతే ఉందో అది కూడా దెబ్బతిందనమాట. ఎక్స్టర్నల్ ట్రేడ్ ఫాల్ ఈవెన్ బిఫోర్ ద పెండమిక్ ఫ్రమ్ 55% ఆఫ్ నార్మల్ జీడిపి ఇన్ 2014 టు 40% ఇన్ 2020. ఈ యొక్క ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది మనకు భారతదేశంలో ఈ పెండమిక్ ముందే పడిపోయిందనమాట. 2014లో ఈ యొక్క ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది 55% ఉంటే ఇప్పుడు మనకు 2020కి వచ్చేసరికి ఇది 40% పడిపోయింది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఏ వయబుల్ ఆప్షన్ డ్యూ టు డ్రాస్టిక్ ఫాల్ ఇన్ డిమాండ్. సో ఇప్పుడు ఏంటి భారతదేశం ఏం చేస్తుంది, మనకు కొన్ని ఉద్దీపన పథకాలు అనేవి ఇచ్చారు. 20 lakhs ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అని కొన్ని ప్యాకేజ్ ఇచ్చేశారు. ఆ ప్యాకేజ్ ప్రకారం అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ప్రభుత్వం అనేది ఆలోచిస్తుంది. కానీ ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది శుద్ధ దండగనమాట, వ్యర్థం అనమాట. ఎందుకని ఇప్పుడు డిమాండ్ అనేది పడిపోయింది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పీపుల్ స్పెండింగ్ కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది, కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. సో డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ప్రొడక్షన్ వచ్చినా కానీ ఆ ప్రొడక్షన్ అంతా కూడా హాల్ట్ అయిపోతుంది, ఎవరు కొనకుండా అలా ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా నష్టమే, ఆ ప్రోడక్ట్ అనేది పనికి రాకుండా పోతుంది అనమాట. సో ఈ డిమాండ్ అనేది పెంచే విధంగా చేయాలి అంటే ఏం చేయాలంటే పీపుల్ యొక్క పర్చేజింగ్ ప్యాటర్న్ పెంచాలి, బయింగ్ కెపాసిటీని పెంచాలన్నమాట. పీపుల్ స్పెండింగ్ ఆన్ కన్జంప్షన్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు గ్రోత్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని అభివృద్ధి చేయాలంటే ఈ యొక్క ప్రజలను కొనుగోలు శక్తి పెంచే విధంగా చూడాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి, మనం కాంట్రిబ్యూషన్ అంటే అభివృద్ధికి దోహదం చేసిన అంశాల్లో ఇది ఒక అంశం అవుతుందన్నమాట. గవర్నమెంట్ నీడ్స్ టు ఇంజెక్ట్ ఇంక్రిమెంటల్ ఫండ్ ఆఫ్ 5% ఆఫ్ జీడిపి టు స్టిమ్యులేట్ కన్జంప్షన్ అండ్ అబ్జార్బ్ ఎకనామిక్ షాక్. అంటే ఇప్పుడు మన జీడిపిలో ఒక 5% అనేది ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ యొక్క కన్జంప్షన్ని పెంచడం కోసం, అంటే వీళ్ళ యొక్క వాడకాన్ని అంటే కొనుగోలు శక్తిని పెంచడం కోసం వాళ్ళకు ప్రోత్సాహకాలు, స్టిమ్యులేట్ అంటే ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఒక 5% జీడిపిని మన భారతదేశం ఖర్చు పెట్టాలి. మనం ఇందాక చెప్పుకున్నాము, మనకు 1 నుంచి 2% అనేది మనకు ఏది యుద్ధానికి సంబంధించి మనం ఖర్చు పెట్టాలా అంటే పెంచాలి, జీడిపి పెంచాలా. తర్వాత ఈ హెల్త్ క్రైసిస్ సంబంధించి ఒక 1% పెంచాలి అన్నాము. సో ఇక్కడికి వచ్చేసరికల్లా మళ్ళీ 5% అన్నాం, 5 ఇక్కడ హెల్త్ క్రైసిస్లో అన్నాం. తర్వాత ఈ యొక్క ఏది వార్కు సంబంధించి 2, మొత్తం 8% అనేది మన జీడిపిలో ఎడిషనల్ స్పెండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం కేటాయించాలి దీనికి. అరేంజింగ్ ఫైనాన్స్ టు అడ్రస్ 3 crises టుగెదర్ ఇంపోజింగ్ అడిషనల్ స్పెండింగ్ ఆఫ్ 8%. ఇదే కదా నేను చెప్పింది. ఇప్పుడు మొత్తం 8% ఎలా వచ్చిందో చెప్పే కదా. 5% ఏమో ఈ యొక్క కన్జ్యూమర్ స్పెండింగ్ కోసం మనం పెంచాలి, ఒక 1% వచ్చేసి హెల్త్ క్రైసిస్కి, 2% వచ్చేసి ఈ యొక్క వార్కు సంబంధించినటువంటి ఈ యొక్క జీడిపి అమౌంట్ అనేది కేటాయించాలి. మొత్తం ఎంత అవుతుంది, 8% అవుతుంది. సో ఈ 8% అనేది ఎలా పెట్టాలి, కానీ మన భారతదేశం దగ్గర డబ్బులు లేవు. యాక్చువల్గా మన భారతదేశం దగ్గర ఏదైతే ఈ యొక్క ఇన్కమ్ అనేది పూర్తిగా పడిపోయింది, కోవిడ్-19 వల్ల లాక్డౌన్ కావచ్చు, ఎకనామిక్ క్రైసిస్ వల్ల కావచ్చు, ఆర్థికంగా మనం చితికిపోయి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలనేది ఆధార్ ఏం చెప్పాడో చూద్దాం. త్రూ లివింగ్ ట్యాక్సెస్ మనం ఏం చేయాలా, ప్రజల మీద ఈ భారాన్ని వేయాలి, ట్యాక్స్ రూపంలో చెల్లించే విధంగా చూడాలి. రీఇంట్రడ్యూసింగ్ వెల్త్ ట్యాక్స్, ఈ వెల్త్ ట్యాక్స్ అనే దాన్ని తిరిగి పునరుద్ధరింపజేయాలి. 2017లో ఈ వెల్త్ ట్యాక్స్ అనేది తీసేశారన్నమాట. అంటే ఆస్తి పన్ను అని చెప్పేసి ఎవరికైనా ఎక్కువ ఆస్తి ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసే విధానం అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. ఇంపోజింగ్ లార్జ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అంటే లార్జ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద ఇల్లు కానీ లేకపోతే ఏదైనా పొలాలు కానీ ఏమైనా అమ్మామనుకోండి, దాని మీద వచ్చే ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ వస్తాయో, లాభాలు వస్తాయో, దానికి సంబంధించి ఆ గెయిన్ అనేది మనం ఏం చేయాలి అంటే దాని మీద కూడా ట్యాక్స్ వసూలు చేసేదాకా ప్రభుత్వం అనేది కొత్త ట్యాక్సులు తీసుకురావాలన్నమాట. త్రూ లార్జ్ బారోయింగ్ గవర్నమెంట్ డెబిట్ విల్ రైజ్ డ్రామాటికల్లీ. ఇప్పుడు మన భారతదేశం ఏం చేయాలా అంటే ప్రపంచ దేశాల నుంచి మనం అప్పులు తెచ్చుకోవాలి. ఇక వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే IMF కావచ్చు, అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి దగ్గర నుంచి మనం అప్పులు తెచ్చుకోవాలన్నమాట. అప్పు తెచ్చుకుంటే ఏమవుతుంది, మన యొక్క ఒకసారిగా యొక్క డిమాండ్ డ్రామాటికల్గా యొక్క గవర్నమెంట్ డెబిట్ పెరిగిపోతుంది అనమాట, అప్పు పెరిగిపోతుంది ఒకవేళ తెచ్చుకుంటే. ఒకవేళ అప్పు తెచ్చుకుంటే మనకు వచ్చే సమస్య ఏంటంటే జంక్ క్రైసిస్ అనే దాని గురించి అతను డిస్కస్ చేశారన్నమాట. జంక్ క్రైసిస్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఈ జంక్ క్రైసిస్ అనేది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం అప్పు ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, మన ప్రపంచ దేశాల ముందు మన భారతదేశం అనేది చులకన ఏర్పడుతుందన్నమాట. సో చులకన ఏర్పడటం వల్ల ఈ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ రేటింగ్ సంస్థలు అనేవి కూడా ఈ దేశం దివాళా స్థితిలో ఉందని చెప్పేసి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన భారతదేశానికి పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకపోగా ఎవరైతే పెట్టుబడులు ఆల్రెడీ ఉన్న పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడులు ఉపసంహరించడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారన్నమాట. కుడ్ లీడ్ టు ద జంక్ క్రైసిస్ విల్ ట్రిగ్గర్ ఏ ప్యానిక్ అమాంగ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. అంటే ఈ యొక్క ఎప్పుడైతే జంక్ క్రైసిస్ పెరిగిపోయిందో వాళ్ళు భీతి కలుగుతుందన్నమాట ఈ యొక్క ఫారెన్ ఇన్వెస్టర్స్కి. సో మనీ ఇన్వెస్టెడ్ విల్ బీ పుల్డ్ అవుట్. దానివల్ల ఏమవుతారు, వాళ్ళు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు పెట్టుబడులను ఉపసంహరిస్తారన్నమాట. ఎఫెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ డ్రైవర్. సో దీనివల్ల ఏమవుతుంది, ఆర్థికంగా మనకు పెట్టుబడులు రాకపోగా ఉన్న పెట్టుబడులు కూడా ఉపసంహరింపబడినాయి అనుకోండి, మనకు ఇంకా పతనం అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్రింటింగ్ మనీ ఏం చేయాలంటే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేయాలంటే డబ్బులను ముద్రించి ఆర్బీఐకి నుంచి ఆ డబ్బులు ముద్రించి ప్రజలందరికీ ఆ డబ్బును పంచే విధంగా చూడాలన్నమాట. సో మానిటైజింగ్ ద ఫిజికల్ డిఫిసిట్. సో ఈ యొక్క ఫిజికల్ డిఫిసిట్ అంటే మనకు తెలుసు కదా, ద్రవ్య లోటు. ఫిజికల్ డిఫిసిట్ అంటే ఏమంటామంటే ద్రవ్య లోటును మనం చేయడానికి మనం ఏం చేయాలి, మానిటైజింగ్ అంటే కొత్త నోట్లు ప్రింట్ చేసి ఇవ్వాలా. ఆర్బీఐ పర్చేసెస్ గవర్నమెంట్ బాండ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ప్రింట్స్ మోర్ కరెన్సీ టు ఫైనాన్స్ ఇట్ ఇన్ఫ్లేషన్ క్వశ్చన్. అంటే ఒకవేళ ఆర్బీఐ అనేది గవర్నమెంట్ దగ్గర ఉన్న బాండ్లను కొనుక్కోవడానికి డబ్బును ముద్రించింది అనుకోండి, ముద్రించి డబ్బులు గవర్నమెంట్కి ఇచ్చింది, గవర్నమెంట్ ప్రజలందరికీ పంచుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక వస్తువు అనేది ఒకళ్ళ దగ్గర ఉందనుకోండి, దానికి విలువ ఉంటుంది. ఆ వస్తువు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉందనుకోండి, విలువ ఉండదు. సో డబ్బులు కూడా ఎక్కువగా చలామణిలోకి వచ్చినాయి అనుకోండి, మరీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అందరి చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకోండి, విలువ ఉండదన్నమాట. ఇప్పుడు మనకు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అదే జరిగింది. జర్మనీ అప్పుడు ఏం చేసిందంటే రెండో ప్రపంచ యుద్ధం రాకముందు ఒకటో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జర్మనీ అనేది ఆర్థికంగా భలే క్రైసిస్ ఏర్పడిందనమాట. సో ఒక చిన్న వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ వాళ్ళు ఒక ఎద్దుల బండి మీకు సరిపోయి అంత డబ్బు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అక్కడ డబ్బుకు అనేది విలువ లేకుండా పోయిందనమాట. సో అలాంటి పరిస్థితి అనేది ఏర్పడచ్చు అనమాట. దీన్ని ఏమంటారు, ఇన్ఫ్లేషన్ అంటారనమాట. ఆదర్స్ వ్యూ ప్రకారం ఏంటంటే ఎయిదర్ ఆఫ్ 2 ఆప్షన్స్. ఆదర్ దగ్గర 2 ఆప్షన్లు చెప్పాడు. టు ఎగ్జిక్యూట్ బోల్డ్ చాయిస్ ఆఫ్ బారోయింగ్ ఆర్ ప్రింటింగ్ మనీ అండ్ స్టార్ట్ ఏ రెస్క్యూ మిషన్. అంటే ఇప్పుడు వీళ్ళు బోల్డ్గా ధైర్యం చేసి ఏం చేయాలంటే ప్రపంచ దేశాల నుంచి అప్పన్నా తెచ్చుకోవాలా, లేకపోతే మనీని ప్రింట్ అన్నా చేయాలా. సో ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి అప్పు తెచ్చుకున్నా కానీ జంక్ క్రైసిస్ ఏర్పడుతుంది. మనీని మనం ప్రింట్ చేసినా కానీ భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల అది కూడా జంక్ క్రైసిస్ అవుతుంది. మనకు 2 రకాల జంక్ క్రైసిస్ వచ్చినప్పటికీ ఏదైనా సరే మనం ఒక నిర్ణయం తీసుకున్నాక దాని ఇంప్లిమెంటేషన్ కనుక పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఒక సామెత ఉంది. ఎట్లా అంటే ఒక మంచి నిర్ణయం అనేది అంటే ఇంప్లిమెంటేషన్ సరిగా లేకపోతే ఆ నిర్ణయాన్ని అవలంబించే విధానం సరిగా లేకపోతే నష్టం వస్తుంది. ఒక చెడ్డ నిర్ణయం అనేది ఇంప్లిమెంటేషన్ బాగుంటే లాభం వస్తుందనే ఒక నానుడు ఉందన్నమాట. సో మనం కనుక అది అంటే ఆ పని కరెక్ట్ అయిన పని కానప్పటికీ కూడా ఈ బారోయింగ్స్ అనే దానివల్ల నష్టం వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని సరిగా కనుక యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, మనం లబ్ధి చేకూర్చొచ్చు అని చెప్తున్నాను అనమాట. టు డూ నథింగ్ అండ్ హోప్ ద సిచ్యువేషన్ రిజాల్వ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏమీ చేయట్లేదు. ప్రపంచ దేశాల నుంచి అప్పు తెచ్చుకోవట్లేదు, ఈ యొక్క ఆర్బీఐ దగ్గర నుంచి మనీని తెచ్చుకోవట్లేదు. మన భారతదేశం అలా చూస్తూ కామ్గా ఉంటుంది గవర్నమెంట్. అంటే ఈ యొక్క ఎకానమీ అనేది దానికి అదే తిరిగి పునరుద్ధరింపబడుతుంది అని చెప్పేసి వీళ్ళు ఫ్రీగా వదిలేస్తున్నారు. అంటే ఈ 2 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ భారతదేశం అనేది 2వ ఆప్షన్కే వెళ్తుందన్నమాట. సజెషన్స్ గవర్నమెంట్ టు బారో అండ్ డీల్ విత్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జంక్ క్రైసిస్ లేటర్. అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే అప్పులు తెచ్చుకోవాలా, ఈ యొక్క జంక్ క్రైసిస్ రాకుండా, ఈ యొక్క పర్యవసానాలు ఏర్పడకుండా ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని చక్కదిద్దే విధంగా ప్రభుత్వం అనేది తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దీంతో మనం ఈ యొక్క ఆర్టికల్ని కంక్లూడ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ మన ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ రూట్స్ విల్ బీ ఓపెన్డ్ కేస్ బై కేస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ రూట్స్ అనేవి ఏంటంటే ఓపెన్ చేస్తున్నారనమాట. అంటే ఈ యొక్క ఎయిర్ ఫ్లైటింగ్ అనేది చూస్తే కనుక రోజు రోజుకి ఆపరేషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. షెడ్యూల్డ్ కమర్షియల్ ఆపరేషన్ సస్పెండెడ్ టిల్ July 15. అంటే ఇప్పుడు ఇంతవరకు షెడ్యూల్డ్ ఆ కమర్షియల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో అవి జూలై 15 వరకు పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్. సో దీంట్లో మనం తీసుకుంటే కనుక డీజీసీఏ అనే దాన్ని కనుక చూస్తే మన యొక్క ఏవియేషన్ సెక్టర్కి సంబంధించిందనమాట. ఒకసారి చూద్దాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈజ్ కన్సిడరింగ్ రీఓపెనింగ్ ఆఫ్ సమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ రూట్ ఆన్ ఏ కేస్ టు కేస్ బేసిస్. అంటే ఇప్పుడు ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది డీజీసీఏ అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్ రూట్ అనేది కేస్ బై కేస్ అనేది ఓపెన్ చేస్తున్నాం, బేసిక్స్ ప్రకారం ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఒకసారి మనం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురించి తెలుసుకుందాం. ఇండియాస్ రెగ్యులేటరీ బాడీ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఈ సివిల్ ఏవియేషన్ సంబంధించి మన భారతదేశం ఏమైనా రెగ్యులేషన్స్ తీసుకురావాలన్నా, దాంట్లో చర్యలు తీసుకోవాలన్నా కానీ
చర్యలు చేసే ఆర్గనైజేషన్ ఏదంటే డీజీసీఏ అనమాట. డీల్స్ విత్ సేఫ్టీ ఇష్యూస్ ఇన్ ఏవియేషన్ సెక్టర్. అంటే ఈ యొక్క రక్షణ వ్యవస్థ, ఈ యొక్క ఏవియేషన్లో ఈ యొక్క అంటే ఫ్లైట్ల యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించి చర్యలు తీసుకునే ఆర్గనైజేషన్ కూడా ఈ డీజీసీఏ అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ టు ఫార్మ్ విత్ ఇన్ ఇండియా. అంటే వీళ్ళు ఇండియాలో జరిగేటువంటి ఈ యొక్క ఏవైతే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళే రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తారన్నమాట, బాధ్యత వహిస్తారన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సివిల్ ఎయిర్ రెగ్యులేషన్స్, ఎయిర్ సేఫ్టీ అండ్ ఎయిర్ వర్తీనెస్ స్టాండర్డ్స్. అంటే వీళ్ళు ఇంకా ఏం చేస్తారు, సివిల్ ఎయిర్ రెగ్యులేషన్స్ సంబంధించి, ఎయిర్ సేఫ్టీకి సంబంధించి, ఎయిర్ వర్తీనెస్ అనేది ఎంతవరకు ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వీళ్ళు బాధ్యత వహిస్తూ ఉంటారనమాట. కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది ఈ యొక్క డీజీసీఏని ఎవరి కిందికి వస్తుందంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కిందికి వస్తుందన్నమాట. ఇంపార్టెంట్ ఫంక్షన్స్, వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఎందుకు చూద్దాం. రిజిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ క్రాఫ్ట్స్. అంటే ఈ యొక్క ఏవైతే ఎయిర్ ఫ్లైట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్, మనకు వాహనాలకు రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఈ ఫ్లైట్లకు కూడా రిజిస్ట్రేషన్ అనేది అలానే ఉంటుంది అనమాట. ఫార్ములేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎయిర్ వితిన్నెస్, ఎయిర్ వర్తీనెస్ ఫర్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఈ యొక్క ఎయిర్ వర్తీనెస్ సంబంధించి ఏవైతే ఈ యొక్క సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాటికి సంబంధించిన ఫార్ములేషన్స్ అన్నీ కూడా ఇవే చూస్తూ ఉంటాయి అనమాట. లైసెన్సింగ్ ఆఫ్ పైలట్స్ అండ్ ఇంజనీర్స్ అండ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్. వీళ్ళు ఈ యొక్క పైలట్లకు లైసెన్స్ ఇవ్వటం, ఇంజనీర్లకు లైసెన్స్ ఇవ్వటం, తర్వాత ఈ యొక్క ఎగ్జామ్స్, ఈ యొక్క లైసెన్స్ ఇచ్చే ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం అనే బాధ్యత కూడా ఈ యొక్క డీజీసీఏ చూసుకుంటుంది అనమాట. కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అండ్ టేకింగ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ మెజర్స్ లైక్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏవైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, తర్వాత యాక్సిడెంట్ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు, తర్వాత దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో యాక్సిడెంట్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్కి అన్నిటికి కూడా వీళ్ళే చర్యలు తీసుకుంటూ ఉంటారన్నమాట. కోఆర్డినేటింగ్ ఆల్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్తో పాటు ఈ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కోఆర్డినేషన్ అనేది కూడా, అంటే ఈ యొక్క అంతర్జాతీయటువంటి సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్తో వీళ్ళు కోఆర్డినేషన్ అనుసంధానం చేసేది కూడా, మన యొక్క భారతదేశం యొక్క సివిల్ ఏవియేషన్ అనుసంధానం చేసేది కూడా ఈ యొక్క డీజీసీఏ అనమాట. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. మనకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనేది ఇంకో ఆర్గనైజేషన్ అనమాట, డీజీసీఏ కాకుండా. వాజ్ ఇనిషియల్లీ సెటప్ యాజ్ ఏ సెల్ ఇన్ డీజీసీఏ. ఈ డీజీసీఏలో ఒక సెల్ అంటే ఒక భాగంలాగా దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. నౌ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అయిపోయిందనమాట. రెస్పాన్సిబిలిటీస్ లయింగ్ డౌన్ స్టాండర్డ్స్ అండ్ మెజర్స్ విత్ రెస్పెక్ట్ టు సివిల్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ సివిల్ ఫ్లైట్స్ ఎట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క స్టాండర్డ్స్ అనేవి ఈ రెస్పాన్సిబుల్ అంటే వీళ్ళు బాధ్యత వహిస్తారనమాట. సెక్యూరిటీకి సంబంధించి తర్వాత సివిల్ ఫ్లైట్స్ అంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ప్రాదేశికపరమైనటువంటి డొమెస్టిక్ కావచ్చు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించి వీళ్ళు ఈ సెక్యూరిటీకి అన్నీ కూడా వీళ్ళు ఆ చర్యలన్నీ కూడా వీళ్ళే చూస్తారనమాట. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏఐఏ అనమాట. కాన్స్టిట్యూటెడ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అనమాట. మనం చెప్పుకునే ఏఐ కూడా స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటంటే చట్టబద్ధమైనటువంటి యొక్క ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఒక పార్లమెంట్ యొక్క రెజల్యూషన్ ద్వారా కావచ్చు, ఒక చట్టం ద్వారా కావచ్చు, ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది. బై మెర్జింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీని తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని రెండింటిని కలపడం ద్వారా ఏర్పడిందే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. డిజైన్ డెవలప్మెంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అండ్ సివిల్ ఎన్క్లేవ్స్. అంటే వీళ్ళు ఈ యొక్క ఎయిర్పోర్ట్ని డిజైన్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, ఆపరేషన్ జరపాలన్నా, తర్వాత ఆ మెయింటెనెన్స్ అనమాట, ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేయాలన్నా కానీ ఈ యొక్క ఇంటర్నేషనల్గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అన్నింటిని కూడా చేయాలంటే ఈ యొక్క వీళ్ళే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది అనమాట. కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ స్పేస్ ఎక్స్టెండింగ్ బియాండ్ ద టెరిటోరియల్ లిమిట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ యాక్సెప్టెడ్ బై ద ఐసీఏఓ. ఈ యొక్క ఐసీఏఓ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క టెరిటోరియల్లో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ సంబంధించినటువంటి అన్నీ కూడా మేనేజ్ చేసే బాధ్యత అనేది వీటి మీదే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడే వచ్చింది కదా ఐసీఏఓ అనేది. ఇప్పుడు ఐసీఏఓ గురించి తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ఏవైతే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ చూద్దాం.
స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆన్ యూఎన్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్లో స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. ఇది ఎస్టాబ్లిష్డ్ అయిన 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాంట్రియల్, కెనడా. ఈ యొక్క మాంట్రియల్ అనే యొక్క కెనడాలోని మాంట్రియల్లో ఉందన్నమాట. టు మేనేజ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్, బెటర్ నోన్ యాజ్ చికాగో కన్వెన్షన్. అంటే ఈ యొక్క మేనేజ్మెంట్ అనే చికాగో కన్వెన్షన్ అనే మేనేజ్మెంట్ ఇవంతా అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నెన్స్ సంబంధించి చికాగో కన్వెన్షన్ ఏదైతే జరిగిందో దాని ప్రకారం ఎలా ఉండాలో దాని ప్రకారం చూస్తూ ఉంటారనమాట. అంటే ఆ యొక్క కన్వెన్షన్లో ఏవైతే వీళ్ళు చర్యలు అంటే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు పాటించే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారనమాట. వర్క్ విత్ ద కన్వెన్షన్స్ 193 మెంబర్ స్టేట్స్ అండ్ ఇండస్ట్రీ గ్రూప్స్ టు రీచ్ కాన్సెన్సస్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ అండ్ రికమెండెడ్ ప్రాక్టీసెస్ SARPS అండ్ పాలసీస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి ఈ యొక్క 193 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఇండస్ట్రీ గ్రూప్స్లో కావచ్చు, తర్వాత ఈ రీసెర్చ్ సంబంధించి అందరి యొక్క సర్వ ఆమోదం ఉండేలాగా ఈ యొక్క ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండేలాగా రికమెండెడ్ ప్రాక్టీసెస్ ఉండేలాగా వీళ్ళు పాలసీస్ అనేవి తయారు చేస్తారన్నమాట. పాలసీస్ ఇంక్లూడ్ సపోర్ట్ ఆఫ్ సేఫ్, ఎఫిషియంట్, సెక్యూర్, ఎకనామికల్లీ సస్టైనబుల్ అండ్ ఎన్వైరన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ సివిల్ ఏవియేషన్ సెక్టర్. సో ఈ పాలసీస్ అన్నీ వేటిని సపోర్ట్ చేస్తాయంటే భద్రతకు సంబంధించి, తర్వాత అంటే మంచి ఎఫిషియెంట్గా ఉండేటట్టు, మంచి ప్రభావవంతంగా ఉండేటట్టు, తర్వాత సెక్యూర్డ్గా ఉండేటట్టు, తర్వాత ఎకనామికల్లీ సస్టైనబుల్ అంటే ఆర్థికంగా పురోగభివృద్ధి చెందే విధంగా, తర్వాత ఎన్వైరన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ అంటే ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ యొక్క సివిల్ ఏవియేషన్ సెక్టర్కి సంబంధించిన పాలసీస్ అన్నీ కూడా వీటిలో భాగంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. అంటే ఈ యొక్క కార్బన్ ఆఫ్సెట్టింగ్ అంటే CO2 ఎమిషన్ అనేది మనకు జనరల్గా అనేది మనం ఈ యొక్క వాతావరణంలో చూస్తూనే ఉంటాం ఈ వాహనాల ద్వారా. సో ఈ యొక్క యంత్రాల నుంచి ఏదైనా సరే ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్ని బర్న్ చేయడం వల్ల వచ్చే ఈ యొక్క CO2 అనేది సర్వసాధారణంగా వస్తుందన్నమాట. సో ఈ యొక్క సివిల్ ఏవియేషన్ రంగం ఈ విమానాల్లో కూడా మనం వాడేది ఫాజిల్ ఫ్యూయలే కాబట్టి దానివల్ల కూడా కొంత CO2 ఎమిషన్ వస్తుంది. దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా వీళ్ళు ఈ యొక్క కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ అనే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారన్నమాట. ఫౌండెడ్ బై ద మెంబర్ స్టేట్స్ ఆఫ్ ICAO ఇన్ 2016. అంటే 193 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కలిసి దీన్ని 2016లో ఏర్పాటు చేశారన్నమాట. గోల్ ఏంటో చూద్దాం. టు అచీవ్ కార్బన్ న్యూట్రల్ గ్రోత్ గ్లోబల్లీ ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్. 2020 నుంచి ఈ యొక్క కార్బన్ అనేది న్యూట్రల్గా, ఈ గ్రోత్ అనేది న్యూట్రల్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం అనమాట. డెసిషన్ టేకింగ్ టు అడాప్ట్ మెజర్స్ టు అడ్రస్ ఎనీ యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ CO2 ఎమిషన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ అబోవ్ ద 2020 లెవెల్స్. అంటే వీళ్ళు కూడా దీనికి సంబంధించి డెసిషన్స్ CO2 ఎమిషన్స్ సంబంధించి 2020కి వీళ్ళు ఏవైనా పెరిగితే ఆ లెవెల్స్ సంబంధించినటువంటి చర్యలు కూడా, డెసిషన్స్ కూడా, నిర్ణయాలు కూడా తీసుకునే విధంగా ఈ యొక్క ఏదైతే ఈ సంస్థ ఉందో దాన్ని చర్యలు తీసుకున్నదన్నమాట. CORSIA అప్లైస్ ఓన్లీ టు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మాత్రమే సంబంధించిందనమాట. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆర్ కవర్డ్ అండర్ ద UNFCCC ప్యారిస్ అగ్రిమెంట్. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సంబంధించినట్టు UNFCCC అనే ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఈ యొక్క డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ప్రాదేశికంగా ఒక దేశం నుంచి అదే దేశంలోని వేరే ప్రాంతాల్లో తిరిగి వాటిని డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాయి అనమాట. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గురించి చూసుకుంటే ఏ ట్రేడ్ అసోసియేషన్ ఫర్ ద వరల్డ్ సమ్ ఎయిర్లైన్స్ రిప్రజెంటింగ్ సమ్ 290 ఎయిర్లైన్స్ ఆర్ 82% ఆఫ్ ద టోటల్ ఎయిర్ ట్రాఫిక్. అంటే ఈ యొక్క అసోసియేషన్ అనేది, ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనేది ఎవరైతే ఈ యొక్క సంస్థలు ఎవరైతే ఉన్నాయో, ఈ యొక్క ఫ్లైట్లు నడిపే సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 290 ఎయిర్లైన్స్ అనేవి దీంట్లో భాగం అనమాట. దగ్గర ప్రపంచంలో 82% ఈ యొక్క ఎయిర్లైన్స్ సంస్థలు అనేవి దీంట్లో మెంబర్స్ అనమాట. ఫౌండెడ్ ఇన్ 1945 అండ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ మాంట్రియల్, కెనడా. సో సేమ్ ఇది కూడా 1945లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంతకుముందులాగా మనం చెప్పుకున్నట్టే కెనడాలోనే అనమాట. మాంట్రియల్ కెనడాలోనే ఉందన్నమాట. వర్క్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ ఏవియేషన్ యాక్టివిటీ అండ్ హెల్ప్ ఫార్ములేషన్ ఇండస్ట్రీ పాలసీ ఆన్ క్రిటికల్ ఏవియేషన్ ఇష్యూస్. సో దీనికి ఏంటి, వాళ్ళ యొక్క ఏవైనా సమస్యలు ఉంటే కనుక, ఇక ఏవియేషన్ రంగంలో సమస్యలు ఏదైనా ప్రభుత్వాలతో ఉంటే ఈ యొక్క అసోసియేషన్ అనేది చూస్తుంది అనమాట. నాట్ యాన్ ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీ. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీ మాత్రం కాదు, గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఇంక్లూడ్స్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ నేషనల్ క్యారియర్స్ అండ్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ అక్రాస్ ద వరల్డ్.
దీంట్లో ఎవరెవరు ఉంటారంటే నేషనల్ క్యారియర్స్ ఉంటారు, తర్వాత ప్రైవేట్ ఎయిర్లైన్స్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళు దీంట్లో భాగస్తులై ఉంటారు, మెంబర్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ IATA, ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించి ఎయిర్ ఇండియా అనేది ఒక భాగం అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ద పెండమిక్ ఇంపోజెస్ ఏ స్టీప్ లెర్నింగ్ కర్వ్. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ అనేది మనకు కొత్త, అంటే స్టీప్ అంటే ఏంటంటే చాలా బలమైన అని లేదా లోతైనటువంటి ఒక విధానాన్ని, లెర్నింగ్ కర్వ్ కొత్తగా నేర్చుకునే విధానాన్ని అనేది ప్రవేశపెట్టింది అనమాట. ఎందుకని ఇప్పుడు ఈ పెండమిక్ కారణంగా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే డిజిటల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, డిజిటల్ క్లాసెస్ కావచ్చు, అలాంటి క్లాసెస్ నడిపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అన్నమాట, అవసరం ఏర్పడింది. ఇప్పుడు చూస్తే కనుక అడాప్షన్ ఆర్ షిఫ్ట్ టు ఆన్లైన్ ఎడ్యుకేషన్ టు డన్ విత్ ప్లానింగ్ అండ్ సెన్సిటివిటీ. సరే, ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం షిఫ్ట్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఈ వర్చువల్ క్లాసులు కాకుండా మనం డైరెక్ట్గా కాకుండా ఆన్లైన్ క్లాసుల్లోకి మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే సరైనటువంటి ప్లానింగ్ ఉండాలా, తర్వాత సెన్సిటివిటీ కూడా ఉండాలా. ఎందుకు ఉన్నాడో అని చెప్తున్నాడు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ యొక్క వర్చువల్ క్లాస్లో మనం డైరెక్ట్గా మన ఫిజికల్ క్లాస్లో మనం కనుక చూస్తే కనుక సరే ఫిజికల్ క్లాస్ అనమాట. ఫిజికల్ క్లాస్లో మనం వెళ్తే కనుక ఎలా ఉంటుంది, మనకు ఆ టీచర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏవైనా మనం ప్రాక్టికల్స్ చేయాలంటే అక్కడ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ రూపంలో ఇప్పుడు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి అనమాట. సో దానికి సంబంధించి ప్రాక్టికల్స్ చేయడానికి క్లాస్ రూమ్స్ అయితే మనకు అవకాశం ఉంటుంది, మనకు ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్ ఉంటాయి. కానీ ఆన్లైన్ క్లాస్ వచ్చేసరికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయలేమన్నమాట. సో ప్లానింగ్ అనేది అవసరం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఉపయోగించి మనం చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. సో దానికి సంబంధించి ప్లానింగ్ కావాలా, తర్వాత సెన్సిటివిటీ కూడా ఉండాలి. ఎందుకని ఈ యొక్క ఆన్లైన్ క్లాసులో చెప్పడానికి వినడానికి వేరు, మనం డైరెక్ట్గా ఫిజికల్ క్లాస్లో ఉన్నది వేరనమాట. సో ఎప్పుడైతే స్టూడెంట్ కానీ టీచర్ కానీ సెన్సిటివ్గా ఉంటాడో అప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నారో వాళ్ళు గెయిన్ చేసుకోగలరు. అలాగే ఈ స్టూడెంట్ అనేవాడు అర్థం చేసుకున్నాడో లేదో కూడా చెక్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క టీచర్కి ఉంటుందన్నమాట. సో దీని గురించి చూద్దాం. డైవర్సిటీ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనకు భారతదేశంలో రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో రకరకాల విద్యా విధానాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అన్ని విద్యా విధానాలు ఒకేలాగా ఉండవు. మన ఎగ్జాంపుల్గా చూసుకున్నాం అనుకోండి, మన స్టేట్ గవర్నమెంట్ సిలబస్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ వేరు. స్టేట్ గవర్నమెంట్ బుక్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో NCERT కానీ ICSE కానీ అలాంటి బుక్స్ అనేది పెడతారు. సో ఈ యొక్క విధానం అనేది మారిపోయిందనమాట. బికాస్ ఆఫ్ ద కాంట్రాస్టింగ్ రియాలిటీస్ ఇన్ రూరల్ వర్సెస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ డివైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కనెక్టివిటీ. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఈ యొక్క రియాలిటీలో మనం చూసుకుంటే రూరల్కి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా తేడా ఉందన్నమాట. సో ఈ యొక్క డిజిటల్ డివైడ్ అనేది కూడా వేరువేరుగా ఉంటుందన్నమాట. సో ఇక రిసోర్సెస్ అవైలబిలిటీ కనెక్టివిటీకి సంబంధించి అర్బన్ ఏరియాలో కొంత అవకాశం ఉంటుంది, కానీ రూరల్ ఏరియాలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు అనేవి ఉండవు అనమాట. నెక్స్ట్ వేరియబుల్ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్. మనకు రూరల్ ఏరియాలో స్టాఫ్కి అర్బన్ ఏరియాలో ఉన్న స్టాఫ్కి చాలా తేడా ఉంటుంది. సో స్టాఫ్లో కూడా వేరియేషన్ ఉంది. తర్వాత డైవర్స్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్ టు ద టాట్. అంటే ఇప్పుడు మనకు విభిన్నమైనటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క స్కూల్లోకి వెళ్తేనే పుస్తకాలు మారిపోతున్నాయి. సో స్కూల్కే ఇంత వేరియేషన్ ఉంటే ఈ యొక్క కొన్ని కరిక్యులం ఒక యూనివర్సిటీకి మామూలు యూనివర్సిటీస్కి కరిక్యులం కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఫర్ అచీవింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, digital tools are such as artificial intelligence, personalized and specialized learning experiences differently abled students. సో ఇప్పుడు డెఫినెట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ అంటే ఎవరైనా కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా ఈ డిజిటల్ విధానం అనేది ఉండాలని చెప్తున్నాను అనమాట. ఆన్లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూజింగ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ క్లాస్ రూమ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి మ్యాథ్స్ ఎక్కువ శాతం అనేది ఉండాలన్నమాట, ఎక్కువ శాతం ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఇప్పుడు ఈ యొక్క NPTEL అనే ఒక మన దాని ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క NPTEL అనే దాంట్లో నేషనల్ ప్రోగ్రామ్ అండ్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అంటే టెక్నాలజీని బాగా అత్యంత ఎక్కువగా దాన్ని ప్రభావితంగా తయారు చేసి దాని ద్వారా నేర్చుకునే విధానం అనమాట. ఇనిషియేటెడ్ బై 7 IITs అలాంగ్ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ బెంగళూరు ఇన్ 2003. దీన్ని ఎవరు తయారు చేశారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 7 IITలు, తర్వాత IISc అంటాం అనమాట బెంగళూరు అనమాట. సో IISc బెంగళూరు సంబంధించి 2003లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీన్ని తయారు చేశారనమాట. ఫౌండెడ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ HRD అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే మినిస్ట్రీ యొక్క వాళ్ళ యొక్క భాగం అనమాట. వాళ్ళు దాన్ని స్థాపించారనమాట. HRD మినిస్ట్రీ ఆఫ్ HRD అనేది ప్రొవైడ్ సమ్ e-learning త్రూ ఆన్లైన్ వెబ్ అండ్ వీడియో కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ స్ట్రీమ్స్.
సర్టిఫికేషన్ కోర్సెస్. ఇట్లా ఏంటంటే ఈ యొక్క లెర్నింగ్ అనమాట, ఆన్లైన్లో నేర్చుకోవడానికి వెబ్ను ఉపయోగించి వీడియో కోర్సెస్, తర్వాత ఇంజనీరింగ్, సైన్స్ అనే దానికి సంబంధించి, తర్వాత హ్యుమానిటీస్ సంబంధించిన స్ట్రీమ్స్లో వీళ్ళు నేర్చుకునే విధంగా సర్టిఫికేషన్ కోర్స్ ఇచ్చే విధంగా ఈ యొక్క కరిక్యులం అనేది డిజైన్ చేశారనమాట. ఎనీ వన్ కెన్ లెర్న్ ఫ్రీలీ ఫ్రమ్ ద కోర్సెస్ ఎనీవేర్ ఎనీ టైమ్, నో ప్రీ రిక్విజైట్స్ ఆన్ ఏజ్ లిమిట్ ఆన్ ఎంట్రన్స్ క్రైటీరియా టు ఎన్రోల్. ఇప్పుడు ఎవరైనా కానీ ఏ సమయమైనా సరే ఎక్కడి నుంచి అయినా కానీ నేర్చుకోవచ్చు. దీనికి ఎటువంటి ఒక నిర్దేశకాలు అవసరం లేదన్నమాట. దీనికి ఎటువంటి అర్హతలు, ప్రీ రిక్విజైట్స్ అర్హతలు అవసరం లేదు. నో ఏజ్ లిమిట్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క ఎంట్రన్స్ క్రైటీరియా అనేది కూడా ఏమీ లేదు. నో ఎంట్రన్స్ క్రైటీరియా కూడా ఏమీ లేదనమాట. లెర్నింగ్ కెన్ బి డన్ బై వాచింగ్ వీడియోస్ అండ్ దిస్ ఈజ్ టెస్టెడ్ బై ద వీక్లీ అసైన్మెంట్స్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ఆన్లైన్ వీడియో కోర్సెస్ ద్వారా వీళ్ళకి నేర్పిస్తారన్నమాట. ఈ యొక్క నేర్చుకున్న వాళ్ళకి వీళ్ళ యొక్క ఎంతవరకు బాగా నేర్చుకునేదని ఆ టెస్టింగ్ అనేది ఎలా చేస్తారంటే, వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అసైన్మెంట్స్ ద్వారా వాళ్ళు ఆ టెస్ట్ చేస్తారన్నమాట. ఫర్ సర్టిఫికేషన్ వన్ హ్యాస్ టు పే ఏ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఎట్ సెంటర్స్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్. ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికేషన్ కోర్స్ కావాలి అంటే కనుక వీళ్ళు ఎగ్జామ్ ఫీజు అనేది కట్టాలి. ఆ ఎగ్జామ్ ఫీజు కట్టిన దాని ప్రకారం వాళ్ళకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ మోడ్లో కానీ ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం దీంట్లోనే భాగంగా చూసుకుంటే స్వయం అనే దాన్ని చూడొచ్చు. ఆన్లైన్ మన ద్వారా ఆల్రెడీ ఈ స్వయం గురించి మనం ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసామన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైర్మెంట్స్. ఇది ఆల్రెడీ మనకు నాగాల్యాండ్ అలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎక్కడైతే ఈ యొక్క విద్యా వ్యవస్థ అందుబాటులో లేని ఈ యొక్క పర్వత ప్రాంతాల్లో చెప్పడానికి గురించి ఈ యొక్క ఆల్రెడీ సమయం అనే దాని గురించి డిస్కస్ చేసామన్నమాట. సో అప్పుడు మనకు ఈ యొక్క ఆన్లైన్ స్టడీ గురించి ఒక ఆర్టికల్ అనేది నెగిటివ్గా రాశారు, ఒక ఆర్టికల్ పాజిటివ్గా రాశారని కూడా మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అనమాట, దీని యొక్క స్వయం యొక్క టోటల్ ఫామ్. సో ఇక ఇదేంటి చూస్తే పోర్టల్ ఫర్ నేషనల్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్. ఇది ఒక పోర్టల్ అనమాట. ఏంటి నేషనల్ మ్యాసివ్ ఆన్లైన్ అంటే భారతదేశం మొత్తం మీద యొక్క మ్యాసివ్ ఎక్కువ స్థాయిలో యొక్క ఆన్లైన్ క్లాస్ రూమ్ జరిగే ఒక యాప్ అనమాట. ఇది ఒక పోర్టల్ అనమాట. ఇది అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ UNMHRDA అంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళే దీన్ని కూడా స్వయం అనేదాన్ని కూడా ఏర్పాటు చేశారు. టు ఎన్ష్యూర్ బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ డెలివర్డ్ 9 నేషనల్ కోఆర్డినేటర్స్ ఆర్ అపాయింటెడ్. సో ఇదేంటి బెస్ట్ క్వాలిటీ అనమాట. బెస్ట్ క్వాలిటీ డెలివరీ ప్రొసీజర్ అనేది డెలివరీ చేయడానికి 9 కోఆర్డినేటర్స్ అపాయింట్ చేశారన్నమాట. దీనికి సంబంధించి NPTEL అఫీషియల్ స్వయం నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క NPTEL అనేది దాంట్లో భాగంగా ఈ స్వయం అనేది ఒక అఫీషియల్ అనమాట ఇంజనీరింగ్ సంబంధించి. సో అఫీషియల్ పోర్టల్ అనమాట. హోస్ట్ కోర్సెస్ టాట్ ఇన్ క్లాస్ రూమ్స్ ఫర్ క్లాస్ 9 till పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఈ కోర్సుల్లో ఏంటంటే 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని కోర్సులు అనేవి దీంట్లో చెప్పబడతాయి అనమాట. కోర్సెస్ కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ వన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎనీవన్ ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు, ఏ సమయంలో అయినా కావచ్చు, వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటి వేతనం చెల్లించకుండానే, ఫీజులు చెల్లించకుండానే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే దీని ప్రకారం ఏంటంటే హ్యూమన్ టచ్ మైట్ బి లాస్ట్ బట్ పొటెన్షియల్ టు టచ్ మోర్ హ్యూమన్స్. అంటే ఇక్కడ కొటేషన్ ఏంటి అంటే మనకు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో హ్యూమన్ టచ్ ఉండదు. అంటే హ్యూమన్ టచ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ మిస్ అవుతుంది. తర్వాత టీచర్ స్టూడెంట్ రిలేషన్ దెబ్బతింటుంది. స్టూడెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది పోతుంది. సో సమాజానికి మన యొక్క దూరంగా ఏర్పడతామని చెప్పేసి ఆల్రెడీ ఒక ఆర్టికల్లో మనం చెప్పుకున్నాం అనమాట. ఈ సమాజం అనేది దూరంగా ఉంటామని చెప్పేసి. ఇక్కడ వీళ్ళ కొటేషన్ ఏంటంటే హ్యూమన్ టచ్ మైట్ బి లాస్ట్. అంటే ఈ యొక్క హ్యూమన్ టచ్ అనేది మనం కోల్పోవచ్చు, కానీ పొటెన్షియల్ టు టచ్ హ్యూమన్స్. కానీ ఈ విద్యా వ్యవధానం అనేది ప్రతి ఒక్క హ్యూమన్ని అందుకునే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. అంటే హ్యూమన్ టచ్ జరగనప్పటికీ కూడా ఈ విద్యా విధానం అనేది ప్రతి ఒక్క హ్యూమన్కి అందుబాటులో వచ్చే విధంగా ఉంటుందని కొటేషన్ అనమాట. యాక్సలరేట్ డెమోక్రటైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క విద్యా విధానాన్ని ప్రజాస్వామ్యకంగా చూడటం అనమాట. అందరికీ సమానంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి? అందరికీ సమానమైన అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అందరూ రాజులు, అందరూ గొప్పవాళ్ళే అనమాట. సో అలానే ఈ యొక్క నాలెడ్జ్ని కూడా అందరికీ అందించే విధంగా చూడటమే ఈ యొక్క లెర్నింగ్ ఆపర్చునిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఫర్ ఇవల్యూషన్ అండ్ ఎగ్జామినేషన్ పర్పసెస్ మూవ్ ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ ప్రొటెక్టెడ్ ఎగ్జామినేషన్స్.
అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవల్యూషన్, ఈ ఎగ్జామ్స్ అనే వాటి గురించి కొంత మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క మన విద్యా వ్యవస్థలో మనకున్న ఎగ్జామ్స్ ఏంటి అంటే మనకు కూడా అంతా కూడా ఏంటి కాన్సెప్ట్ బేస్డ్ కాకుండా మనం ఏం చేస్తామంటే రిమెంబర్ బేస్డ్ అనమాట. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే ఆ గుర్తు పెట్టుకున్న దాని ప్రకారమే మనకు విద్య అనేది ఆ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. చాలామందికి ఈ యొక్క గుర్తు అనేది లేకపోయినప్పటికీ మేధావులు ఉంటారన్నమాట. అలాంటి మేధావులు దెబ్బతినే అవకాశం ఉంది మన విద్యా వ్యవస్థలో. సో ఆ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పారు. సో గాంధీజీ చెప్పినటువంటి ఒక ఎగ్జామినేషన్ విధానాన్ని గురించి దీంట్లో డిస్కస్ చేశారన్నమాట. చూద్దాం. ద నైర్ తాలీం స్ట్రాటజీ బై గాంధీ. ఈ యొక్క నైర్ తాలీం అనేది ఈ యొక్క గుజరాతీ భాష అనమాట, గుజరాతీకి సంబంధించిన ఈ యొక్క పదం అనమాట. ఈయన గాంధీజీ ఏం చెప్పాడంటే అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. అంటే మనం నేర్చుకుంటూ ఎలా నేర్చుకోవాలి అంటే కూడా ఎక్స్పెరిమెంటల్గా నేర్చుకోవాలి, పని చేస్తూ పనిని నేర్చుకోవాలనేదే. అంతేగాని ఏదో మన థియరిటికల్గా చదివితే వచ్చే విద్య కాదు. మనం ఏంటంటే ప్రాక్టికల్గా చేస్తూ పనిని నేర్చుకోవాలి. అంటే విద్యలో అవలంబిస్తూ విద్యను నేర్చుకోవాలని చెప్పే విధానం అనమాట ఇది. న్యూ లెర్నింగ్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఇది కొత్త విధానం అనమాట, అంటే ప్రయోగాత్మకమైనటువంటి విద్యా విధానం అనమాట. దిస్ ఈజ్ ఏ వర్క్ సెంట్రిక్ అప్రోచ్ విత్ 4 బేసిక్ ప్రిన్సిపల్స్. అంటే దీంట్లో పని అనేది ముఖ్యమైనటువంటి, అంటే పని అనేది మూలమైనటువంటి ఈ యొక్క విద్యా విధానం అనమాట. దీంట్లో 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్ ఆర్ లెర్నింగ్ ఇన్ మదర్ టంగ్ అలాంగ్ విత్ హ్యాండీక్రాఫ్ట్ వర్క్. ఎప్పుడైనా సరే విద్యా విధానం అనేది ఎలా నేర్చుకోవాలంటే మన యొక్క మాతృభాషలో మాత్రమే నేర్చుకోవాలి. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో చెప్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. సో దాంట్లో హ్యాండీక్రాఫ్ట్ వర్క్ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే ఆ విద్యను ఎలా నేర్చుకోవాలా, వాళ్ళ పని చేస్తూ హ్యాండీక్రాఫ్ట్ వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఆ ఎక్స్పెరిమెంట్ మనం చేస్తూ ఆ విద్యను నేర్చుకునే విధంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం కూడా అంతే కదా. ఇప్పుడు మనకు ఉద్యోగం వస్తుందండి. మన ఉద్యోగం వచ్చిన తర్వాత మనం జాబ్లో మనం చదువుకున్నప్పుడు చదువు ఏది కూడా ఉద్యోగానికి ఉపయోగపడదు. అక్కడ జాబ్ చేస్తూ ఆ యొక్క మన యొక్క నేర్చుకుంటామే తప్పితే మనం చదివిన చదువు ఉద్యోగానికి అసలు ఉపయోగపడదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ ఎవరు కూడా ఒప్పుకోని విషయం అనమాట ఇది. సో చదువు అనేది కంపల్సరీ అంటారు. సో మనం చదువు అనేది ఇప్పుడు మన భారతదేశంలో ఎలా తయారైందంటే ఓన్లీ సర్టిఫికేట్ కోసం. ఇప్పుడు మనందరం కూడా ఎంటెక్, బీటెక్ తర్వాత మనం డిగ్రీ చదివాం. ఈ డిగ్రీలో చదివిన చదువు నీ ఉద్యోగంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, నీ జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ప్రశ్నార్థకమే. సో ఇక్కడ మాత్రం అలా కాదనమాట. హ్యాండీక్రాఫ్ట్ వర్క్ అంటే మన చదువుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు కొంత పని అనేది నేర్చుకుంటాం అన్నమాట. ఆ పని అనేది మన పూర్వకాలం అంటే ఏం లేదండి, మనం ఇంతకుముందు మన కుల వృత్తులు అనేవి ఉండేదన్నమాట. మంగలి అలా వడ్రంగి అలాంటి. సో అలాంటి విద్యా విధానం అనమాట ఇది. వర్క్ షుడ్ బి లింక్డ్ విత్ ద మోస్ట్ యూస్ఫుల్ వొకేషనల్ నీడ్స్ ఆఫ్ ద లొకాలిటీ. సో మన యొక్క నేర్చుకునే విద్య అనేది ఏంటి, ఆ పని అనేది ఏంటంటే మన యొక్క ప్రదేశంలో ఆ పని వల్ల ఉపయోగం అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలా, పంట పండించడం నేర్చుకోవాలా. అంతేగాని సముద్రం దగ్గర ఉన్నటువంటి చేపలు పట్టడం నేర్చుకుంటే ఉపయోగం ఏముంది, అది ఉపయోగం లేదు కదా. సో మన పరిసర ప్రాంతాల్లో ఆ పని అనేది ఉపయోగం ఉందా లేదా, ఆ పనిని మాత్రమే మనం నేర్చుకుంటూ విద్యా వ్యవస్థ ఉండాలనేది సెకండ్ పాయింట్ అనమాట. లెర్నింగ్ షుడ్ బి లింక్డ్ విత్ వొకేషనల్ వర్క్ అంటే ఈ లెర్నింగ్ అనేది మనం నేర్చుకునేది ఎప్పుడు ఎలా ఉండాలంటే మనకు సెలవులు వచ్చినప్పుడు వొకేషనల్ క్లాసెస్ అంటాం. అంటే సెలవులు వచ్చినప్పుడు ఆ యొక్క పని నుంచి మనం ఆదాయం సంపాదించే విధంగా, లేదా జీవన వృత్తిని సంపాదించే విధంగా ఈ యొక్క విద్యా విధానం అనేది ఉండాలన్నమాట. వర్క్ షుడ్ బి సోషల్లీ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్. ఇది మనం నేర్చుకునే పని అనేది ఎలా ఉండాలంటే సామాజికంగా ఉపయోగపడేది ఉండాలా, సామాజికంగా అది ఆదాయాన్ని ఇచ్చే అంశమై ఉండాలి అని చెప్పేదనమాట. సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ ఎవల్యూషన్ బేస్డ్ అసెస్మెంట్, అసైన్మెంట్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ ఫ్రమ్ నై తాలీం కెన్ బి టేకెన్. సో ఇక్కడ సెల్ఫ్ స్టడీ అంటే వాడే నేర్చుకోవాలా, సెల్ఫ్ ఎవల్యూషన్ వాడే తెలుసుకోవాలా, తర్వాత బేస్డ్ అసైన్మెంట్స్ అనమాట. అలాంటి అసైన్మెంట్స్ అనేవి, తర్వాత ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ అనేవి నై తాలీం అనే విధానంలో ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. సో ఇవండి ఈ యొక్క ఆర్టికల్లోని మొత్తం మనకు అంశాలు అనేవి. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూస్తే కనుక ఫోకస్ ఆన్ రివైవల్ నాట్ డెబిట్ సే ఫైనాన్స్ ప్యానల్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆర్థికంగా పునరుద్ధరింపబడాలి. రివైవల్ అంటే పునరుద్ధరింపబడాలి, అంతేగాని ఈ యొక్క నాట్ డెబిట్ అప్పుల గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు అనమాట. సో దీనికి సంబంధించి ఎవరో ఫైనాన్షియల్ ప్యానల్ అనేవాళ్ళు చెప్పారనమాట. సో ఎన్కే సింగ్ అనే అతను చెప్పాడు. ఒకసారి దీని గురించి చూద్దాం. ఈ యొక్క ఫైనాన్షియల్ డెఫిసిట్ కూడా మనకు 85,000 crore అనేది ఉంది. మన పళనిస్వామి కూడా చెప్పాడు అనమాట. తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి పళనిస్వామి కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. ఒకసారి మనం చూద్దాం. ఫిజికల్ డెఫిసిట్ వెన్ ద గవర్నమెంట్ నాన్ బారోడ్ రెసిపియంట్స్ ఫాల్ షార్ట్ ఆఫ్ its entire expenditure, it has to borrow money from the public to meet the shortfall. This exercise of a total expenditure over total non-borrowed recipient is called the physical deficit. అంటే ఇప్పుడు ఫిజికల్ డిఫిషియట్ అంటే ద్రవ్య లోటు, తెలుగులో చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి లోటు. ద్రవ్యం అంటే ఆర్థికం అనండి,
ఆర్థికపరమైనటువంటి లోటు. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంటికి ఎంత కావాలా, మన ప్రతి నెల మనకు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 10,000 ఖర్చు అవుతుంది. కానీ మనకు ఆదాయం మాత్రం ఎంత వస్తుంది అంటే 8,000 వస్తుంది. సో 8,000 వస్తే అప్పుడు మనం ఏం చేయాలా, 2,000 ఏం చేయాలా, మన కుటుంబాన్ని నిర్వహించాలి అంటే 2,000 అప్పు తెచ్చుకోవాలా. ఈ 2,000నే మనం ఏంటంటే ఆర్థిక లోటు లేదా ఫిజికల్ డెఫిసిట్ అంటాం. అంతే, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. మన యొక్క గవర్నమెంట్ యొక్క ఏదైతే ఆదాయం ఎంత ఉందో ఆ ఆదాయాన్ని ఖర్చుని కనుక మనం చూసుకుంటే, ఖర్చు ఎక్కువ ఉందనుకోండి మనం అప్పు తెచ్చుకోవాలా, లేదు ఖర్చు తక్కువ ఉంది ఆదాయం ఎక్కువ ఉందనుకోండి మనం వేరే వాళ్ళకి అప్పు ఇవ్వచ్చు, లేకపోతే ఆ డబ్బును మనం దాచిపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే ఖర్చులు ఎక్కువైపోయినా ఆదాయం తగ్గిపోయింది. సో మన భారతదేశానికి ఫిజికల్ డెఫిసిట్ రావడానికి కారణం ఏంటంటే ఆదాయం పడిపోయింది. ఎట్లాగా, ట్యాక్సుల రూపంలో పడిపోయింది, కోవిడ్-19 రూపంలో, లాక్డౌన్ రూపంలో పడిపోయింది. ఇందాక మనం 4 పాయింట్స్ చెప్పుకున్నాం. మనం ఈ కోవిడ్-19 రూపంలో కావచ్చు, లాక్డౌన్ రూపంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఇండస్ట్రియల్గా మనం దెబ్బతింటం వల్ల కావచ్చు, ఇలాంటి అన్ని అంశాల వల్ల ఏమైంది అంటే పూర్తిగా మన ఆదాయం పడిపోయింది. కాబట్టి అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు చేసే అవసరం అనేది ఏర్పడింది. ఇందాక మన ఆర్టికల్లో చెప్పుకున్నాం కదా అప్పులు చేయాలని. అదే ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఫిజికల్ డెఫిసిట్ ఫైనాన్స్డ్ త్రూ బారోయింగ్స్. ఈ ఫిజికల్ డెఫిషియన్స్ అనేవి మనం దాన్ని ఎలా భర్తీ చేస్తాం అంటే అప్పుల ద్వారా భర్తీ చేస్తాం. అదే కదా ఇంకా మనం చెప్పేది. ఇండికేట్స్ టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క అప్పులు అనేవి ప్రభుత్వం అనేది అన్ని రకాలైనటువంటి సోర్సెస్ ఏదైతే వనరుల నుంచి వీళ్ళు అప్పు తెచ్చుకునే విధంగా ఉంటారన్నమాట. ఫిజికల్ అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు, ఏది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థల దగ్గర నుంచి తెచ్చుకుంటారు, తర్వాత రకరకాలుగా అనమాట ఇతర దేశాల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు. అలా రకరకాలుగా వీళ్ళు అన్ని రకాలైనటువంటి ఈ యొక్క వనరుల నుంచి అప్పు తెస్తారనమాట. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఏ కీ వయబుల్ ఇన్ జడ్జింగ్ ద ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ఎకానమీ. ఇప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ని బట్టే మనం ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉంది, బలంగా ఉందా, బలహీనంగా ఉందా, స్టెబిలైజ్డ్గా ఉందా అనే దాన్ని ఈ ఫిజికల్ డెఫిసిట్ బట్టే మనం చెప్పొచ్చు అనమాట. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఆ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇప్పుడు ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనకు ఇందాక మనం లెక్క చెప్పుకున్నాం, ఒక లెక్క చెప్పాం. ఎలాగా, ఒక ఫస్ట్ నెల మన యొక్క ఇంటికి కావాల్సిన ఖర్చు ఎంత 10,000, మనకు వచ్చింది ఆదాయం 8,000, 2,000 అప్పు తెచ్చాం. నెక్స్ట్ నెల కూడా అంతే ఉంటుందిగా. ఆదాయం ఏం పెరగలేదు అనుకోండి, ఆదాయం పెరిగితే మనకు పర్వాలేదు, అప్పు తీర్చేయచ్చు. ఆదాయం పెరగకుండా అలానే ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ నెల మనకు ఎంత అవుతుంది, మనకు అప్పు మనకు 10,000 ఖర్చు అవుతుంది, మన దగ్గర ఆదాయం 8,000 ఉంది, మళ్ళీ 2,000 అప్పు తెచ్చుకోవాలా. 2,000 అప్పు తెచ్చుకోవడమే కాకుండా లాస్ట్ నెలలో మనం ఒక 2,000 తెచ్చాం, దానికి వడ్డీ కట్టాలి. సో ఆ వడ్డీ కూడా కలిపి ఈసారి అప్పు తీసుకురావాలి. మనం 2 నెలలు వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం తీసుకురావాల్సిన అప్పు ప్లస్ వడ్డీ కూడా ఉంటుంది, పాత నెలల మీద ఉన్నటువంటి వడ్డీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి అంటే ఈ యొక్క మన ఖర్చు ప్లస్ వడ్డీ ఏదైతే తీసేస్తామో ఆ తీసేయంగా ఇప్పుడు మనకు ఇందాకలా 2,000 అప్పు తెచ్చుకున్నాము, ఇప్పుడు ఈసారి ఎంత తెచ్చుకుంటాము, 3,000 తెచ్చుకుంటాం. అప్పు ఆ 3,000 తెచ్చుకుంటే కనుక ఇప్పుడు మనకు ఎంత పోయినట్టు, మనం అప్పు అంటే 1,000 రూపాయలు ఏమో వడ్డీకి పోయింది, అసలేమో ఇది ఈ యొక్క 2,000 అప్పు, 2,000 అప్పు, కొత్త అప్పు అనేది 2,000 అప్పు వచ్చేసింది. ఇప్పుడు మనకేంటి, ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ద ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. అంటే ఆ 3,000లో నుంచి ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత, మనకు 3,000లో నుంచి ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో 1,000 పోయింది అనుకోండి, ఆ మిగిలిపోయిన 2,000 రూపాయలే మళ్ళీ ప్రైమరీ డెఫిసిట్ అనమాట. మనకు ప్రైమరీగా ఉన్నటువంటి అప్పు అనేది దాని గురించి చెప్తున్నాను అనమాట. ఏది మనకు రాబోయే కాలంలో అప్పు కనుక వడ్డీ మీద పడితే గురించి ఈ ప్రైమరీ డెఫిసిట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అనే దాని గురించి చూసుకుంటే, రెవెన్యూ డెఫిసిట్ ద ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ ద రెవెన్యూ రెసిపియంట్. అంటే ఇప్పుడు మనకు రెవెన్యూ ఆర్థికంగా వచ్చే ఆదాయం అనేది మనకు రెవెన్యూ రెసిపియంట్ అంటే మనకు వచ్చేదానికన్నా ఖర్చు కనుక ఎక్కువ ఉందనుకోండి రెవెన్యూలో, అది ఏమంటామంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం అనమాట. ఇండికేట్స్ ద షార్ట్ ఫాల్ ఆఫ్ గవర్నమెంట్స్ కరెంట్ రెసిపియంట్ ఓవర్ ద ఎక్స్పెండిచర్. సో దీని ప్రకారం ఏంటంటే మన దేశం యొక్క ఏదైతే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ రెసిపియంట్ కన్నా మించిపోద్ది. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు మించినటువంటి ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ 3 కూడా, ఏది ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు, ప్రైమరీ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు. ఇవి మెయిన్స్ కావచ్చు, లేకపోతే ప్రిలిమ్స్లో ఎక్కువ అడుగుతారు, మెయిన్స్ కాదండి. ప్రిలిమ్స్లో ఇలాంటివి వచ్చి డెఫినేషన్లు ఇచ్చి వాటి కరెక్టో కాదో మనం చెక్ చేయమంటాడు. చాలా జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ నేను చెప్పింది మీకు అర్థమైతే ఓకే, అర్థం కాదు ఇంకోసారి వినండి, అది కూడా అర్థం కాదు మీరు ఒకసారి చదవండి, ఈజీగా అర్థం అవుతుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ ప్రకారం చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ హార్డ్షిప్ మే పుష్ పీపుల్ ఇంటూ మేకింగ్ డ్రగ్ ఫర్ ఏ లివింగ్, UNODC. అంటే ఇప్పుడు ఉన్న గడ్డుకాల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి చాలామంది ఏంటంటే డ్రగ్స్ అనే వాటిని వాడుతున్నారు. ఈ డ్రగ్స్ని రకరకాలుగా వాడుతున్నారు. ఈ యొక్క టెన్షన్ తగ్గించుకోవడానికి కొంతమంది డ్రగ్స్ని వాడుతున్నారు.
ఆదాయం లేక ఆదాయాన్ని సంపాదించడం కోసం డ్రగ్స్ అనేది అమ్మకాలు కొంతమంది జరుపుతున్నారు. సో ఈ డ్రగ్స్ అనేది వాడటం ద్వారానే ఆదాయం, అంటే వాడటం ద్వారా కొంతమంది నాశనం అయిపోతుంటే వాటిని అమ్మడం కోసం కొంతమంది నాశనం చేయడానికి, వాళ్ళు బాగుపడడానికి చూస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి, పోలీసులు దొరికి వాళ్ళు నాశనం అయిపోతున్నారు అనమాట. సో ఈ యొక్క యుఎన్ఓడిసి అనేది ఈ యొక్క యునైటెడ్ నేషన్ సంబంధించినటువంటి ఈ డ్రగ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనే ఒక సంస్థ అనేది దీని గురించి చెప్పిందనమాట. ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏముందో ఆ రిపోర్ట్ గురించి ఒకసారి మనం ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం చూద్దాం. న్యూస్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2020 which is published by UNODC. It looks at the impact of COVID-19 pandemic on illegal drug production, supply and consumption. అంటే ఈ యొక్క వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అనేది 2020 ప్రకారం మనం చూస్తే కనుక ఈ యొక్క యుఎన్ఓడిసి లెక్కల ప్రకారం ఏంటంటే ఈ యొక్క కోవిడ్-19 కాలం సమయంలో, ఈ యొక్క పెండమిక్ సమయంలో ఇల్లీగల్ డ్రగ్స్ ప్రొడక్షన్ అనేది, అంటే ఇప్పుడు ఏమైంది, మొత్తం లాక్డౌన్ అయిపోయింది కాబట్టి వ్యవస్థ అంతా కూడా లాక్డౌన్ గురించి, కోవిడ్-19 గురించే ఆలోచిస్తున్నారు. పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ సమయంలో ఎవరైతే ఈ యొక్క ప్రొడక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంది, ఈజీగా ప్రొడక్ట్ చేశారు, తర్వాత సప్లై చేయడానికి కూడా అవకాశం ఉంది, సప్లై చేశారు. సో కన్జ్యూమ్షన్ ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి ఎక్కడైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, కాబట్టి కన్జ్యూమ్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ఎక్కువగా సంఖ్యలో కేసులు అనేవి పెరిగిపోయినాయి అనమాట. సో యుఎన్ఓడిసి గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ కంట్రోల్కి సంబంధించి దాని గురించి ఎస్టాబ్లిష్డ్ అయిన 1997, ఇది 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. బై మెర్జింగ్ యునైటెడ్ నేషన్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అండ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్రైమ్ ప్రివెన్షన్. ఇది 2 సంస్థల్ని కలిపి ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. యునైటెడ్ నేషన్ డ్రగ్ కంట్రోల్ అనే ఒక సంస్థ, తర్వాత సెంటర్ ఫర్ నేషనల్ క్రైమ్ ప్రివెన్షన్ అనే 2 సంస్థలను కలిపి ఈ యొక్క యుఎన్ఓడిసి అనే దాన్ని చూస్తాం. మ్యాండేట్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఆదేశాలు, అంటే ఇవి చేసే పనులు ఏదో చూద్దాం. మేక్ ద వరల్డ్ సేఫర్ ఫ్రమ్ డ్రగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, కరప్షన్ అండ్ టెర్రరిజం. అంటే వీళ్ళు ఏంటి అంటే 4 ముఖ్యమైనటువంటి అంశాలు. డ్రగ్స్ అనేది వాడకుండా చూడటం, తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయి అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు నేరాలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క ఆర్థిక నేరాలు కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు. ఎక్కువగా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి ఈ యొక్క ఎకానమీలోనే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కరప్షన్, మనకు తెలుసు కదా, అవినీతి. తర్వాత టెర్రరిజం, అది కూడా మనకు తెలుసు కదా, ఉగ్రవాదం. ఈ 4 మీద వీటిని గురించి వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారన్నమాట. వాటి నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి వీళ్ళు చర్యలు తీసుకుంటూ ఉంటారన్నమాట. అచీవింగ్ హెల్త్, సెక్యూరిటీ, జస్టిస్ ఫర్ ఆల్ బై ట్యాక్లింగ్ దీస్ threats and promoting peace and sustainable well-being of the world. వీళ్ళేంటి, హెల్త్కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి, జస్టిస్కి సంబంధించి అంశాలు, దీంట్లో ప్రభావితమైన అంశాలను వాటన్నింటినీ కూడా హ్యాండిల్ చేసి దీంట్లో ఉన్న ప్రమాదాలను తొలగిస్తూ అందరికీ అభివృద్ధిపరమైనటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఫోకస్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే తెలుసు కదా, ఒక మనుషుల రవాణా అనేది. ఆడవారిని సెక్సువల్ అబ్యూస్ కోసం, అంటే ఈ యొక్క వేశ్య వృత్తిలో దించడం కోసం ఆడవాళ్ళని ట్రాఫికింగ్ చేస్తారు. మగవాళ్ళని కొంతమందిని అయితే ఏం చేస్తారు అంటే ఈ యొక్క లేబర్ కోసం కొంతమందిని చేస్తారు. కొన్ని చోట్ల ఆర్గాన్స్ కోసం, మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీలు, గుండెలు, వాటి కోసం కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. స్కిన్ కోసం కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరగడానికి ఒక కారణం అని చెప్పలేము. ఆడవాళ్ళని అయితే కనుక స్కిన్ కోసము, దాంతోపాటు సెక్స్ కోసము, అంటే సెక్సువల్ యూజ్ కోసం వారు తీసుకెళ్తారు. మగవాళ్ళని అయితేనేమో ఈ యొక్క బానిసల్లాగా, పనివాళ్ళలాగా చేసుకోవడానికి తీసుకెళ్తారు. తర్వాత మగవాళ్ళని ఇంకా ఆర్గాన్స్, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఆర్గాన్స్ కోసం కూడా తీసుకెళ్తారనమాట. సో రిపోర్ట్స్ పబ్లిష్డ్, ఈ ఏఏ రిపోర్ట్స్ అనేవి పబ్లిష్ చేస్తుంది. ఈ యొక్క యుఎన్ఓడిసి ఏఏ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుందంటే ద వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అంటే ప్రపంచంలో డ్రగ్స్ అనేవి ఎలా వాడుతున్నారు, ఎంత క్వాంటిటీ వాడుతున్నారు, ఏ దేశం ఎలా ఉంది అనేది ఆ రిపోర్ట్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. ఇప్పుడు గ్లోబల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫికింగ్, మనుషులకు సంబంధించి ఏ దేశాల నుంచి ఎక్కువ మనుషులు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత కూడా రిపోర్ట్లు కూడా వీళ్ళే తయారు చేస్తారు. ఈ యొక్క యుఎన్ఓడిసి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ కంట్రోల్ సంబంధించి వాళ్ళు. ఇక నెక్స్ట్ మనం చూస్తే దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మ్యాండేట్స్, అంటే వాళ్ళ ఆదేశాలు ఏవైతే, వాళ్ళ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఆఫర్స్ ప్రాక్టికల్ అసిస్టెన్స్ అండ్ ఎంకరేజెస్ ట్రాన్స్నేషనల్ అప్రోచెస్ టు యాక్షన్ ఇన్ ఆల్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ త్రూ ఇట్స్ గ్లోబల్ ప్రోగ్రామ్స్ అండ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీసెస్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి సంబంధించిన ఒక ఫీల్డ్ ఆఫీసెస్ని ఏర్పాటు చేసి వాటిని అప్రోచ్ అవుతూ యాక్షన్స్ రూపంలో ఆ రీజియన్లో వాళ్ళకి మొత్తం కూడా ఈ గ్లోబల్ ప్రోగ్రామ్స్ అనేవి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సపోర్టర్స్ మెంబర్ స్టేట్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్.
ఈ యొక్క ఏదైతే ఈ యొక్క యుఎన్ఓడిసి సపోర్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2030కి సంబంధించి ఒక ఎజెండా అనేది అంటే అంటే దినదిన అభివృద్ధి రంగ సస్టైనబుల్ అంటే ఏంటంటే బాగా అభివృద్ధి చెందే విధంగా చూడటం కోసం వీళ్ళు ఈ యొక్క సపోర్టెడ్ మెంబర్స్ కూడా చూస్తున్నారు అనమాట. రోల్ ఆఫ్ లా అండ్ ఎఫెక్టివ్ అండ్ హ్యూమనీ జస్టిస్ సిస్టమ్ విత్ హెల్త్ ఓరియంటెడ్ రెస్పాన్సెస్ టు డ్రగ్. అంటే వీళ్ళు సరైనటువంటి న్యాయం అందించే విధంగా అంటే హ్యూమన్ జస్టిస్ మానవీయ కోణంలో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా హెల్త్ ఓరియంటెడ్ రెస్పాన్స్, డ్రగ్కి సంబంధించి హెల్త్ ఓరియంటెడ్ రెస్పాన్స్ అనేది మనం డ్రగ్స్ కూడా ఒక క్వాంటిటీలో తీసుకుంటే ఆరోగ్యం అనమాట. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండాలి. మనం వాడే మందులో కూడా ఈ డ్రగ్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఆల్కహాల్ అనేది మనం తాగే దగ్గు మందులో కూడా ఉంటుంది. సో అలాంటి విధానాల గురించి కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆల్కహాల్ ఆ మందులో ఉంది అంటే ఏంటి అంటే అది ఒక మెడిసిన్ లాంటిది అనమాట. సో అలాంటి విధానాలు కూడా వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ మన దీంట్లోనే ఈ యొక్క యుఎన్ఓడిసిలోనే మనం చూసుకుంటే ఈ యొక్క ముఖ్యంగా 5 రంగాల్లో వీళ్ళు ముఖ్యంగా 5 నార్మేటివ్ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీస్ వీళ్ళు 5 రంగాల్లో ముఖ్యంగా వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ రంగం ఏంటో చూద్దాం. స్ట్రెంగ్థనింగ్ మెంబర్ స్టేట్ కెపాసిటీస్ టు కన్ఫ్రంట్ థ్రెట్స్ ఫ్రమ్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్. అంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు అవరోధాలు కల్పిస్తారన్నమాట. ప్రమాదాలకు అవరోధాలు కల్పిస్తారు. ఏవైతే ట్రాన్స్నేషనల్ అంటే దేశానికి ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరగకుండా ఆ మెంబర్ స్టేట్స్లో కెపాసిటీస్ అనేది పెంచుతారనమాట. నెక్స్ట్ కౌంటరింగ్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడతారు. నెక్స్ట్ ట్యాకిలింగ్ కరప్షన్ అండ్ ఇట్స్ కెటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీస్. అంటే వీళ్ళు ఈ యొక్క అవినీతిని ట్యాకిల్ చేస్తారు. దాంతోపాటు ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి ఈ యొక్క ఫలితాలు అనేవి సొసైటీ మీద పడకుండా చూడటం కూడా వీళ్ళ యొక్క బాధ్యత అనమాట. స్ట్రెంగ్థనింగ్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ బిల్డింగ్ ఎఫెక్టివ్ క్రైమ్ జస్టిస్ సిస్టమ్. వీళ్ళు ఏంటి ఈ యొక్క క్రైమ్ జరగకుండా చూస్తారు. దాంతోపాటు క్రైమ్ జరిగిందనుకోండి దాన్ని ఎలా కనిపెట్టడం, దానికి సంబంధించి నివారణ చర్యలు కూడా వీళ్ళు ఎఫెక్టివ్గా చర్యలు తీసుకోవడానికి వీళ్ళు పనిచేస్తారనమాట. సపోర్ట్ మెంబర్స్ ఇన్ బిల్డింగ్ బ్యాలెన్స్డ్ ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ టు వాల్ డ్రగ్ ప్రాబ్లమ్ అడ్రస్సింగ్ బోత్ సప్లై అండ్ డిమాండ్. వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క సపోర్టింగ్ మెంబర్స్తో ఈ యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఎవిడెన్స్ అందిస్తూ ఈ యొక్క సప్లై డిమాండ్ ఆధారంగా ఆ దేశాలని వాళ్ళు ఏంటి వాళ్ళ దాని గురించి జాగ్రత్తలు చెప్తూ ఉంటారనమాట. ఇవి వీళ్ళ యొక్క 5 మెయిన్ ఆపరేషన్స్ అనమాట. ఇక మనం ఇంకా చూస్తే అదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఇంకా వాళ్ళ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే క్యాంపెయిన్స్ ఆన్ వరల్డ్ డ్రగ్ డే గురించి వీళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. రీసెంట్గా వరల్డ్ డ్రగ్ డే గురించి కూడా క్యాంపెయిన్ అనేది జరిగిందనమాట. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే గురించి కూడా వాళ్ళు వీటిలో భాగమే కదా. డ్రగ్స్ ఒకటి, కరప్షన్ అనేది దాంట్లో భాగమే. నెక్స్ట్ బ్లూ హార్ట్ క్యాంపెయిన్ అగెనిస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఈ యొక్క బ్లూ హార్ట్ క్యాంపెయిన్ అనేది ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మంచిది కాదు అని దానికి సంబంధించి బ్లూ హార్ట్ క్యాంపెయిన్ అనే దాన్ని మొదలుపెట్టారనమాట. సో ఇది ఈ యొక్క ఆర్టికల్ అండి కంక్లూజన్. ఇక మనం నెక్స్ట్గా మనం చూస్తే కనుక లివింగ్ ఆన్ ద మార్జిన్ బట్ సెంట్రల్ టు ద ఎకానమీ. అంటే ఇప్పుడు లివింగ్ ఆన్ ద మార్జిన్స్ అంటే వీళ్ళు ఉండేది మాత్రం చాలా దిగు స్థాయిలో ఉంటారు. మార్జిన్స్ అంటే చాలా ఎండ్ పొజిషన్లో ఉంటారు. బట్ సెంట్రల్ టు ద ఎకానమీ. కానీ ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి మాత్రం వీళ్ళు మధ్యలో ఉంటారనమాట. ఎవరంటే వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్. ఆల్రెడీ మనం మైగ్రెంట్ వర్కర్స్ గురించి చాలా ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. కానీ ఇది మాత్రం ఫుల్లీ ఒక పేజ్ మొత్తం మైగ్రెంట్ వర్కర్స్ గురించే చెప్పిన ఆర్టికల్ అనమాట. ప్లీజ్ ఒకసారి మీరు ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించిన ఆర్టికల్ని ఈ పేజ్ మొత్తాన్ని చదవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. మనకు ఈ యొక్క సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఏదైనా మీరు ఆర్బీఐ కానీ ఈ యొక్క బ్యాంక్స్ సంబంధించినటువంటి ఎస్బీఐ పిఓస్ కానీ మీకు రాబోయే కాలంలో ఎస్ఏలు ఏమైనా వస్తాయి, ఈ ఆర్టికల్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చెప్పడానికి. అంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడ ఎక్కువగా పనిచేస్తారు అంటే ఇప్పుడు రైల్వేస్లో కూడా మైగ్రెంట్ వర్కర్స్, రైల్వే దగ్గర ఆ కూలీలు, అక్కడ ట్రాక్ సంబంధించిన కూలీలు వాళ్ళందరూ కూడా చాలా వరకు దాంట్లో పనిచేస్తారు. సో మనం చూసుకుంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వాళ్ళు ఉండే వాచ్మెన్లు కావచ్చు, ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు, స్వీపర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించిన వాళ్ళే. సో ఇంకా చిన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్లోనూ తర్వాత మెయిన్గా ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉంటారనమాట. సో అవన్నీ కూడా చాలా వనరబుల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు అలాంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు. సో ఇవన్నీ కూడా మనం చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే ఇవేవైతే ఇక్కడ రైల్వే సెక్టర్ కావచ్చు, లేకపోతే ఏవియేషన్ రంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఆర్థికంగా వనరులు ఇచ్చేటువంటి ఒక సోర్సెస్ అనమాట. వీటిలో పనిచేసే వాళ్ళు ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్. కానీ వీళ్ళ యొక్క జీవనాలు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయి. మైగ్రెంట్ వర్కర్స్ ఈ కోవిడ్-19 సమయంలో భారతదేశంలో అత్యంత ఎక్కువగా ప్రభావితులైన వాళ్ళు మైగ్రెంట్ వర్కర్సే. వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయారు, జీవన వృత్తిని కోల్పోయారు, నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలను కోల్పోయారు. వాళ్ళు కనీసం వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి సరైనటువంటి యొక్క ఏది ట్రాన్స్పోర్టేషన్ కూడా లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన వెళ్ళటం మొదలుపెట్టారు.
సో ఆ కాలినడకన వెళ్ళిన వాళ్ళు చాలామంది చనిపోయారు. ఈ మార్గం మధ్యలో కొంతమంది రైళ్ల కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ చూసాం. ఆ మైగ్రెంట్ వర్కర్స్ నడుచుకుంటూ వెళ్తూ ఆ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు నిద్రపోతే, అక్కడే పడుకొని నిద్రపోతే ఆ రైలు కూడా వాళ్ళ మించి పోవడం అనేది కూడా చూసాం. సో మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకా మళ్ళీ మన కోవిడ్-19 తర్వాత ఈ యొక్క కొన్ని ట్రైన్స్ అనేవి పెట్టారు. ఆ ట్రైన్స్లో ఎక్కువ ఏదైతే ఛార్జీలు ఉన్నాయో వల్ల ఆ ఛార్జీలకు కొంతమంది ప్రభావితులయ్యారు. ఆ తర్వాత ఈ రైల్వే అనేది సంబంధించి కొన్ని స్పెషల్ ట్రైన్స్ అనేవి ఇచ్చారనమాట వాళ్ళకి తక్కువ కాస్ట్లో. ఉన్నప్పటికీ దాంట్లో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల దాంట్లో ప్రాబ్లం ఫేస్ చేశారు. సో ఈ కోవిడ్-19లో బాగా ఎఫెక్ట్ అయింది, రోగాలు కూడా ప్రభావితులైంది కూడా వాళ్ళే. సో బాంబే, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్ లేకపోతే అసలు పనే జరగదు. ఆల్రెడీ మనం ఈ యొక్క హర్యానా, పంజాబ్లో ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ లేక ఈ యొక్క పంట పండించడం అనేది చాలా ప్రాబ్లం అయింది. మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్ కూడా చూసాం దీనికి సంబంధించి. ఏంటి, ఈ యొక్క పంట పండించేటప్పుడు 2 రకాలైనటువంటి ఈ యొక్క వరిని పండించేటప్పుడు నాట్లు వేయటం అనే ఒక విధానం ఉంది. ఆ నాట్లు వేయడం అనే విధానాన్ని తీసేసి డైరెక్ట్గా పంట వేయడం అనేది చేశారు. ఎందుకని, ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ అవైలబిలిటీ తక్కువ ఉంది, లేబర్ యొక్క అవైలబిలిటీ తక్కువ ఉందని చెప్పేసి చేశారనమాట. సో ఇలాంటి పరిస్థితులు అంటే వీళ్ళు ఆర్థికంగా ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయంలో కూడా మైగ్రెంట్ వర్కర్ల యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువ. చూసారుగా, ఇప్పుడు మనం ఆల్రెడీ నాట్లు వేయడానికి గురించి సంబంధించి వాళ్ళు లేబర్ లేరని చెప్పేసి ఆ యొక్క పంట విధానాన్నే మార్చేశారు. సో వీళ్ళు మాత్రం ఎకానమీకి మాత్రం కేంద్ర బిందువులు. ఈ ఎకానమీ అనేది మన భారతదేశ ఆదాయ ఎకానమీకి కేంద్ర బిందువులు. కానీ వీళ్ళ యొక్క జీవన విధానాలు మాత్రం భారతదేశం యొక్క దుర్భరమైన అంచుల్లో మాత్రం వీళ్ళు జీవిస్తూ ఉంటారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఒకసారి మీరు చెక్ చేయండి, చాలా ఇంపార్టెంట్, చూడండి. ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వెళ్తే కనుక ఫస్ట్ దగ్గర నుంచి మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి అవి చెక్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రకారం మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్. ఫిజికల్ డిఫిసిట్, గవర్నమెంట్ బారోయింగ్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ పేమెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అదర్ దాన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ కాకుండా మన యొక్క ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఏమంటారంటే ప్రైమరీ డిఫిసిట్ అంటామని చెప్పాం. మనం చెప్పాం కదా, నెక్స్ట్ నెల వడ్డీ పడుతుంది, ఆ వడ్డీ పడితే ఆ వడ్డీ తీసేస్తే కనుక ఏదైతే మన ఖర్చు ఉంటుందో ఆ ఖర్చే యొక్క ప్రైమరీ డిఫిసిట్ అని ఇందాక చెప్పాం. నెక్స్ట్ టోటల్ బారోయింగ్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ఆల్ సోర్సెస్. ఇవి ఆల్ సోర్సెస్ నుంచి మనం అప్పులు తెచ్చుకునేది. ఎందుకని, మన ప్రభుత్వాన్ని నడిపించాలి అంటే మనకు ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏర్పడింది అనుకోండి, ప్రభుత్వాన్ని నడిపించాలంటే అప్పులు కావాలి. సో ఇది ఫిజికల్ డెఫిసిట్ యొక్క డెఫినేషన్. సో ఇవి రెసిప్రోకల్ అనమాట. ఈ రెసిప్రోకల్కి ఇచ్చాడు. తర్వాత రెవెన్యూ డెఫిసిట్, ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రెసిపియంట్స్. సో ఇది కరెక్టే. సో మన ఇక్కడ ఆప్షన్ ప్రకారం చూస్తే కనుక ఓన్లీ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. మనం ఫస్ట్ ఆప్షన్ బట్టే మనం ఆన్సర్ అనేది డిసైడ్ చేయొచ్చు మనకి ఇచ్చిన బిట్ల ప్రకారం, ఈ యొక్క చాయిస్ ప్రకారం. ఎందుకని 1 కాదు, సో డి కూడా కాదు, ఆల్రెడీ మనకు 2 కూడా కాదు కాబట్టి ఇది కూడా తెలిసింది. సో మనకు రైట్ ఆప్షన్ ఏంటి, మనకు సి వచ్చేసి రైట్ ఆప్షన్ అనమాట. సో మిగతా అన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. సో మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి సి. ఇక నెక్స్ట్ బిట్ చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో ఈ యొక్క డ్రగ్స్ అండ్ క్రైమ్స్ సంబంధించి ఈ యొక్క ఆఫీస్ యుఎన్ఓడిసి సంబంధించి మనం చూస్తే కనుక ఇట్ పబ్లిషెస్ ద గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. సో ఇది కరెక్టే, మనం అంతే కదా, ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బ్లూ హార్ట్ క్యాంపెయిన్ ఈజ్ ఇనిషియేషన్ ఆఫ్ యుఎన్ఓడిసి. ఇది కూడా కరెక్టే కదా, యుఎన్ఓడిసి కింద యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ సంబంధించి ఇది కూడా ఈ యొక్క బ్లూ హార్ట్ క్యాంపెయిన్ కూడా దీంట్లో భాగమే. సో బోత్ 1 and 2. థర్డ్ బిట్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు స్వయం పోర్టల్. స్వయం సీక్స్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ ఫర్ స్టూడెంట్స్ untouched by the digital revolution and have not been able to join the mainstream of the knowledge economy. ఎస్ కరెక్టే కదా, స్వయం అనేది ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్స్ అందుబాటులో లేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిజిటల్ రెవల్యూషన్ వాళ్ళకి అందించే విధంగా, నాలెడ్జ్ అనేది అందరికీ అందించే విధంగా చుట్టూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్వయం ఈజ్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాదు, ఈ స్వయం అనేది మనం ఆల్రెడీ హెచ్ఆర్డీ కింద వస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో మనకు ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ మన 4th బిట్ చూసుకుంటే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫర్స్ టు ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సివిల్ ఏవియేషన్ గురించి డీజీసీఏ గురించి చూసుకుంటే డీజీసీఏ ఈజ్ రెస్పాన్సిబుల్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా. అంటే ఈ భారతదేశంలోనే అంటే ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఇదే డీజీసీఏ, ఇది కరెక్ట్. ఇట్ కోఆర్డినేట్స్ ఆల్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ విత్ ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. చెప్పుకున్నాం కదా మనం, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి ఇండియాకి సంబంధించి కోఆర్డినేట్ చేసేది ఎవరంటే డీజీసీఏ అని చెప్పేసుకున్నాం కదా. సో ఇది రైట్ ఆప్షన్. సో బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్స్.
ఇక మనం నెక్స్ట్ మనకు సివిల్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇండియా రిక్వైర్స్ సిగ్నిఫికెంట్ ఫిజికల్ రిసోర్సెస్ టు సాల్వ్ ద గ్రేవెస్ట్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిలిటరీ హెల్త్ అండ్ ఎకనామిక్ crisis faced by it, discuss the available sources of revenue for the government to ఫైనాన్స్ ఇట్స్ నీడ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకలా కొన్ని ట్యాక్స్లు అనేవి ఉన్నాయని చెప్పాము. మనం ఏంటి ఈ యొక్క వెల్త్ ట్యాక్స్ అనే దాన్ని ఒకటి పెట్టాలని చెప్పాము. తర్వాత ఏవైతే ఈ యొక్క అమ్మకానికి ఏదైనా వస్తువులు మనం అమ్మామనుకోండి దాని మీద వచ్చే ఈ యొక్క ప్రాఫిట్ ట్యాక్స్ కూడా పెట్టాలని చెప్పాము, ఆ ట్యాక్స్ ఒకటి. తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్ బారోయింగ్స్ అని చెప్పాం, అది ఒకటి. తర్వాత కరెన్సీ ప్రింట్ చేయడం అనేది, ఇలాంటి విధానాలను డిస్కస్ చేస్తూ మనం రాయాలన్నమాట దీనికి సంబంధించి. సో ఆ యొక్క దానికి కనుక టాపిక్ వింటే కనుక మీరు ఈజీగా దీనికి ఆన్సర్ చేయగలరు. ఇవండి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్ హిందూలోని. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.